హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్మైలీ స్వాతి బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ అండి. చాలా పోషకాలున్న ఈ మిల్క్ షేక్ని తాగటం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. అవేంటో వీడియో ఎండింగ్లో చెప్తానండి. ముందు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ బౌల్లోకి 8 జీడిపప్పులు, 8 బాదం పప్పులు, 1 స్పూన్ పుచ్చపప్పు, 1 స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్, అలాగే ఇవి చియా సీడ్స్ అండి. వీటిని కూడా 1 స్పూన్ తీసుకున్నాను. ఇంకా 2 అంజీరాలు వేసానండి. ఇప్పుడు వీటిని వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకునేటప్పుడు ఇలా స్ట్రైనర్ వాడటం వల్ల చియా సీడ్స్ వాటర్లో పోకుండా ఉంటాయండి. ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకుందాము. వీటిని కనీసం ఒక 8 గంటల వరకు నానబెట్టుకోవాలండి. అప్పుడు బాగా నాని ఉంటాయి. 8 గంటల తర్వాత మూత తీసి చూస్తే ఇలా నాని ఉన్నాయండి. ఇందులో నేను 2 ఖర్జూరం పళ్ళు యాడ్ చేశానండి. ఆ క్లిప్ మిస్ అయ్యింది. ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం మిల్క్ని యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇంకొకసారి బ్లెండ్ చేస్తే మిల్క్ షేక్ రెడీ అయిపోతుంది. అంతేనండి, ఎన్నో పోషక విలువలు ఉన్న డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ ఇలా ఇంట్లోనే ఎంతో ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఈ మిల్క్ షేక్ని రెగ్యులర్గా తీసుకోవటం వల్ల హెయిర్ ఫాల్తో బాధపడుతున్న వారికి హెల్ప్ అవుతుందండి. అలాగే పోషక లోపాలు ఉన్న పిల్లలకి చాలా హెల్ప్ అవుతుందండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో ఇది 1 గ్లాస్ తీసుకుంటే చాలండి. టమ్మీ ఫుల్గా ఉంటుంది. ఓకేనండి, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మరి.